ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం హరిహరుల దివ్య ఏకత్వాన్ని తెలియజేసే అద్భుతమైన పురాణ కథనం. విష్ణువు శివుడు వేరు కాదు, ఒకే పరబ్రహ్మం యొక్క రెండు ప్రకాశమయ రూపాలు. ఈ దివ్య రహస్యాన్ని మీ హృదయానికి చేరేలా ఈరోజు మనం వినబోతున్నాం. ఒకసారి లోకాల్లో ఒక పెద్ద మాట ప్రచారంలోకి వచ్చింది. దేవతల్లో ఎవరు శ్రేష్ఠులు, శివుడా లేక మహావిష్ణువా? దేవతలే ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని చిన్న చేయకుండా ఎలా సమాధానం చెప్పాలి అని. భగవంతుల యొక్క అసలు తత్వాన్ని అర్థం చేసుకోవడానికి అందరూ కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు చిరునవ్వుతో అన్నాడు, పిల్లల్లారా, హరిహరుల మహిమ మాటల్లో చెప్పలేనిది. వారి మహత్యాన్ని తెలుసుకోవాలంటే మీరు స్వయంగా దర్శించాలి. అప్పుడే దేవతలందరూ ముందుగా కైలాసం వైపు ప్రయాణం ప్రారంభించారు. కైలాసానికి చేరిన దేవతలు శివపార్వతులు యోగనిద్రలో ఉన్న దృశ్యాన్ని చూశారు. వారి తేజస్సు సూర్యకాంతిని మించిపోయింది. కొన్ని క్షణాల తర్వాత శివుడు కన్నులు తెరిచారు. దేవతల సందేహాన్ని విని కరుణగా నవ్వుతూ అన్నారు, విష్ణువు నా హృదయానికి అత్యంత ప్రియమైనవాడు. సృష్టిలో ఆయన పాత్ర అపారమైనది. అతని ధ్యానం నాకే స్థైర్యాన్ని ఇస్తుంది అని చెప్పగానే శివుని హృదయ భాగం నుంచి మహావిష్ణువు యొక్క దివ్య చక్రధారి రూపం కనిపించింది. అది చూసి దేవతలు ఆశ్చర్యపోయి నమస్కరించారు. తర్వాత దేవతలు వైకుంఠంలోకి ప్రవేశించారు. అక్కడ మహావిష్ణువు శేషతల్పము పైన స్వస్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. లక్ష్మీదేవి పాదసేవలో ఉన్నారు. దేవతలు అడిగారు, స్వామి, మీరు గొప్పవారా లేక శివుడు గొప్పవారా? విష్ణువు తల వంచి వినమ్రంగా అన్నారు, శివుడి అనుగ్రహం లేకుండా నా ఏ కార్యమూ పూర్తి కాదు. అతనే అద్వితీయ శక్తి, అతని లింగ స్వరూపం సృష్టికి ఆధారం అని చెప్పగానే విష్ణు హృదయంలో శివలింగాకార కాంతి వెలిగింది. దేవతలు మరలా ఆశ్చర్యపోయారు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య అనుకోకుండా తర్కం ప్రారంభమైంది. ఎవరు శ్రేష్ఠులు, ఎవరు మొదటివారు? ఆ తర్కం ఆగేందుకు శివుడు అనంత జ్యోతి స్వరూపంలో, అంటే జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు వరహారూపంలో పాతాళంలోకి దిగాడు. అడుగు దొరకలేదు. బ్రహ్మ హంసగా ఆకాశంలోకి ఎగిరాడు. అతి ఎత్తుకి వెళ్ళిన శిఖరం కనిపించలేదు. అప్పుడు శివుడు కరుణగా అన్నాడు, బ్రహ్మ విష్ణువు మీరిద్దరూ వేరు వేరేమి కాదు. మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. భక్తులు శివుని ఆరాధించిన విష్ణువు కృప పొందుతారు. విష్ణువుని పూజించిన శివుని అనుగ్రహం తప్పదు. అదే హరిహరుల ఏకత్వం. అదే సనాతన ధర్మం యొక్క పరమ సత్యం. భక్తులారా, శివుడు విష్ణువు వేరు కారు. మనము ఎవరినైనా పూజించిన తుదకు చేరేది అదే పరబ్రహ్మం. మీకు ఈ దివ్య కథ నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ దివ్య కథను విన్నందుకు అందరికీ ధన్యవాదములు.